బెంగుళూరు లేదా హైదరాబాద్ లేదా ఎక్కడో అక్కడ ఔట్ ఆఫ్ అవర్ సిటీ మన ఫస్ట్ జాబ్. ఫస్ట్ టైం ఇంటి నుంచి దూరంగా వచ్చాం. అండ్ ఫస్ట్ టైం బడ్జెట్ మేనేజ్ చేయబోతున్నాం. న్యూ సిటీకి వెళ్ళబోతున్నాం. ఎక్సైటింగ్ గా ఉంటది కానీ ఈ థ్రిల్లింగ్ అంతా మన పీజీ మొఖం చూడంగానే వెళ్ళిపోతుంది. పీజీ అంటే జస్ట్ ఒక రూమ్ కాదు, అది మన సెకండ్ హోమ్. పీజీలో మనకి మెయిన్ గా మెట్రో సిటీస్ లైక్ బెంగళూరు, హైదరాబాద్ లో కంట్రీలో అన్ని చోట్ల జనాలు ఉంటారు. మెయిన్లీ తమిళ వాళ్ళు ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు, కేరళ వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు. ఇలాగా మన తెలుగు వాళ్ళు ఎలాగో ఉంటారు అనుకోండి. ఈవెన్ మన తెలుగు వాళ్ళు లాస్ వెగాస్ ని కూడా లింగంపల్లి చేసి పడేస్తారు. మీకు తెలిసింది ఆ విషయం. పీజీస్ లో ఒకరు మిడ్ నైట్ దయ్యాలు తిరిగే టైంలో క్లయింట్ కాల్ లో ఉంటాడు. ఇంకొకడు తమిళనాడు బిర్యానీ బెటరా, హైదరాబాద్ బిర్యానీ బెటరా అని చెప్పేసి రూమ్మేట్ తో కల్చర్ బార్ లో ఉంటాడు. సో ఇలాంటి పీజీ లైఫ్ గురించి తెలుసుకోవడానికి, లేకపోతే ఎలా ఉంటుంది హైదరాబాద్ లేదా బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో చూడడానికి ఒక రియాలిటీని కళ్ళకు కట్టినట్టు చెప్పడానికి అయితే నేను చూస్తాను. రెడీయా? పీజీ లైఫ్ లో ఉండే గుడ్ అండ్ బ్యాడ్ స్ట్రగుల్స్, ఇంకా ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది మొత్తం గైడ్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీరు ఫస్ట్ టైం సిటీకి వచ్చారు. ఇంట్లో అయితే మన ఫ్యామిలీలో ఉంటుంది కాబట్టి అంత అన్కంఫర్టబుల్ గా ఏమనిపించదు. కానీ పీజీలో 4 మెంబర్స్ కి ఒక బాత్రూమ్ ఉన్నా సరే చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అసలు ఎందుకంటే అందరూ ఆఫీస్ కి వెళ్ళాలి 9, 10, 11 వాట్ ఎవర్, కానీ అందరూ కూడా అటు ఇటుగా సేమ్ టైం కి రెడీ అవ్వాలి. సో బాత్రూమ్ ఉంది, పెద్ద లైన్. రారా బాబు లేట్ అవుతుంది ఆఫీస్ కి వెళ్ళాలని బ్రతిమాలుకుంటూ ఉంటారు కొంతమంది. పీజీ ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతాంలే, ఫుడ్ బాగుంటే చాలా అనుకుంటాం, కానీ మోస్ట్ పీజీస్ లో అది కూడా బాగోదు. సెకండ్ పాయింట్ మెస్ ఫుడ్. పీజీ మెస్ లో ఫుడ్ రోజుకు ఒకలాగా ఉంటది. ఆ వంట వండే అతని మూడ్ బాగుంటే మనం బిర్యానీ తింటాం, బాగోపోతే బిర్యానీ పేరు చెప్పి కిచిడి తింటాం. ఇంకా తప్పదు. ఇలా రెగ్యులర్ వంట అతని మూడ్ స్వింగ్స్ వల్ల మనం బయట తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు పీజీలో ఫుడ్ కి డబ్బులు కడుతున్నారు కదా, దానికి తోడు ఇప్పుడు బయట జెప్టో, జొమాటో, స్విగ్గీలో డబుల్ ప్రైజులు కట్టి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. ఇది పక్కా అవుతుంది. మీరు కాదు నేను పీజీలో తినాలనుకున్నా అవ్వదు, ఎందుకంటే మనకి నచ్చదు అక్కడ ఫుడ్. మోస్ట్లీ ఇంటి ఫుడ్ మనం అలవాటు పడిన తర్వాత పీజీలో ఫుడ్ మనకి నచ్చదు. మీరు ఎంత మంది సేవ్ చేయాలనుకున్నా ఈ స్విగ్గీ, జొమాటోకి అయితే మనం పెట్టేస్తూ ఉంటాం. ఇక డబ్బులు వేస్ట్ అవడం అయితే ఖాయం, అదైతే ఖచ్చితంగా చెప్తా. ఇక డబ్బులు పోతే పోయినాయి, ఫుడ్ అయితే తినగలుగుతాం కదా, బయట ఆర్డర్ చేసుకుంటే పోయాయి అనుకుంటాం కదా ఫస్ట్ లో. కానీ కొన్ని మంత్స్ గడిచాక ఆన్లైన్ ఫుడ్ ఎఫెక్ట్, స్టమక్ పెయిన్స్, తిన్నది డైజెస్ట్ అవ్వడం, కొన్నిసార్లు ఆ ఆర్డర్స్ చేసిన కిచెన్ హైజీనిక్ గా లేక వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలా చాలా చోట్ల కూడా వచ్చాయి అనుకోండి, అది వేరే విషయం. అయితే ఏం చేయాలి మాస్టర్, దీనికి పరిష్కారమే లేదా అంటే పీజీస్ లో ఫుడ్ బాగున్నప్పుడు నార్మల్ కర్రీస్ తీసుకొని పీజీలో రైస్ తినడం బెటర్ ఆప్షన్ అన్నమాట. అది కూడా వద్దనుకుంటే కొన్ని పీజీస్ లో ఫుడ్ బాగుంటది, కానీ ప్రీమియం ప్రైస్లు ఉంటాయి. ఆ పీజీకి ఎక్స్ట్రా పే కనుక ఉంటే మీరు అది పే చేసుకుంటే ఈ జెప్టో, స్విగ్గీ, జొమాటోలకి మీరు ఎక్స్ట్రా మనీ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అలాంటివి మీరు ఎత్తుక్కోవాలి. నెక్స్ట్ మీరు ఫుడ్ బాగుంది, పీజీకి షిఫ్ట్ అయ్యారు, అన్ని బాగున్నాయి. మార్నింగ్ పీజీలో టిఫిన్ తిని ఆఫీస్ కి బయలుదేరారు. సిటీకి కొత్త కదా, 10 కి ఆఫీస్ అయితే 9:30కి స్టార్ట్ అయ్యారు. 30 మినిట్స్ లో ఫ్లాష్ మ్యాన్ లో వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. కానీ అక్కడే మన ఫ్లాష్ మ్యాన్ కి బ్రేకులు పడతాయి అనమాట. ద థర్డ్ పాయింట్ ఇస్ ద కమ్యూట్. మీరు ఇప్పుడు ఉన్న పీజీ మీ ఆఫీస్ కి ఒక 10 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నా సరే ఈజీలీ 1 to 1.5 అవర్ పట్టేస్తుంది అనమాట. ఒక పక్క రెండు సైడ్స్ అంటే ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు ట్రావెలింగ్ టైం క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా 2 to 3 అవర్స్ అయితే పట్టేస్తుంది. అంటే ఒక డేలో 3 అవర్స్ మీరు ట్రావెలింగ్ లోనే గడిపేస్తున్నారు. ఏదైనా ఒక రోజు ఆఫీస్ వర్క్ 1 AM వరకు చేసా, లేట్ గా లేస్తా అంటే అవ్వదు. 30 మినిట్స్ లేట్ గా వచ్చినా ట్రాఫిక్ ఇంకా ఎక్కువైపోతుంది. సో మీకు అక్కడ కూడా ఆప్షన్ లేదు. అన్న మెట్రో ఉంది కదా అంటే ఉంది, కానీ ఇప్పుడు పడుతున్న టైం కంటే ఒక 30 మినిట్స్ తగ్గొచ్చు అనమాట. మెట్రోస్ కూడా పీక్ అవర్స్ లో చాలా రష్ గా ఉంటుంది. ఎక్కలేని కూడా చాలా మంది చూస్తూ ఉంటే చాలా మంది అమ్మాయిలను అయితే తోసేస్తూ ఉంటారు, అబ్బాయిలు ఏమో పడిపోతూ ఉంటారు. మీరు వీలైతే పీజీ మీ ఆఫీస్ దగ్గరలో తీసుకోండి, లేదు అంటే మెట్రో ఆప్షన్ బెటర్. లేట్ వర్క్ చేశారు అంటే మేనేజర్ ని వర్క్ ఫ్రమ్ హోమ్ అడగడం ఇంకా బెటర్. మేనేజర్ ఆ రోజుకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదు అంటే ఇంకేం చేయలేం. ఇప్పుడు పీజీ ఫుడ్ ప్రాబ్లం ట్రావెలింగ్ కి కూడా నువ్వు దగ్గరలో పీజీ తీసుకోవడం లేదా మెట్రోలో వెళ్ళడం వల్ల ఒక సొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. ఆఫీస్ లో పనిచేసి అలసిపోయి పీజీకి వచ్చి పడుకున్నాం అంటే పీజీలో 4 మెంబర్స్ షేరింగ్ ఉంటాం కాబట్టి ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తాయి. వాటి గురించి కూడా మనం చూడాలి. సో ద ఫోర్త్ పాయింట్ ఇస్ ద రూమ్మేట్ డిప్లొమసీ. ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చి అర్జెంట్ డిప్లాయ్మెంట్ లేదా పెండింగ్ టాస్క్ కంప్లీట్ చేసుకుని తీరా ఫుడ్ తినేసి పడుకుందాం అనుకుంటాం. అలా అనుకుంటే ఒక 2 AM వరకు ఫోన్ మాట్లాడతాడు, ఇంకోటి ఏదో ఆఫీస్ వర్క్ యూఎస్ క్లయింట్ తో మాట్లాడుతుంటాడు, ఇంకోడు ఈ చెవి పక్కన గురక
చిరాకు పెట్టి పడుకుంటూ ఉంటాడు. ఇంకోడేమో జబర్దస్త్ చూస్తూ ఉంటాడు. లేదా వీక్ మొత్తం గట్టిగా వర్క్ చేసి మీరు ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే నైట్ బాగా ఎంజాయ్ చేశారు. ఈ 2 రోజులు నైట్ లేట్‌గా పడుకున్నారు. నెక్స్ట్ సండే నైట్ పడుకుందాం అన్నా సేమ్ ఏదో ఒకటి ఉంటది. ఎందుకంటే రొటేషనల్ షిఫ్ట్‌లు ఉంటాయి గదా! కొంతమంది మార్నింగ్ షిఫ్ట్‌లు, కొంతమంది నైట్ షిఫ్ట్‌లు, కొంతమందికి సండే ఆఫ్‌లుంటాయి, కొంతమందికి మండే ఆఫ్‌లుంటాయి. ఇక్కడ మనం కొంచెం తగ్గి వాళ్ళతో ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి మాట్లాడకుండా మనమే సఫర్ అవుతూ ఉంటాం. ఇది మీరే గాదు, అవతల వాళ్ళు గూడా మిమ్మల్ని ఇలాగే తీసుకుంటారు. మీరు గూడా అవతల వాళ్ళని అలాగే తీసుకుంటారు. ఇదొక డిప్లొమసీ అనమాట. మాట్లాడుకొని మీరు సెట్ చేసుకోవాలి. నువ్వు కొంచెం దూరంగా ఉండు, కొంచెం మెల్లిగా మాట్లాడని ఫ్రెండ్‌షిప్ చేసుకొని అవ్వాలి తప్పించి కోపంగా చెప్తే మనం సర్వైవ్ అవ్వలేం ఆ పీజీలో. ద ఫిఫ్త్ పాయింట్ ఈస్ ద లాండ్రీ. అదే బట్టలు ఉతకడం. ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటి అంటే మీరు వాషింగ్ మెషిన్‌లో ఉతకొచ్చు కన్సిడరింగ్ మీరు ఫస్ట్ ఈ టాస్క్ చేస్తున్నారు. సో, మెషిన్ చేయడం ఈజీ అవుతుంది. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే అది ఎప్పుడు కాల్ అవుతుందో తెలీదు. వీక్ మొత్తం క్లోత్స్ ఒకేసారి ఉతుకుతా అనుకున్నామంటే వాషింగ్ మెషిన్ దగ్గర బట్టలు పెట్టి వాటర్ నింపి 2 మినిట్స్ పక్కకి వెళ్ళేసరికి ఇంకొకళ్ళు వచ్చి పెట్టేస్తారు. డిటర్జెంట్, లిక్విడ్ అన్నీ దాచుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే పక్కనోడు మందు వాడేస్తాడు. ఈ రకంగా ఉంటదనమాట. అండ్ సిక్స్త్ థింగ్ ద కల్చర్ షాక్. మీరు ఒక చిన్న టౌన్ నుంచి బెంగుళూరు, హైదరాబాద్ ఎక్కడికో వెళ్లారు. మీ పీజీలో తమిళ్ వాళ్ళు, హిందీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు ఉంటారు. మోస్ట్‌లీ మన తెలుగు స్టేట్స్ నుంచి ఉంటారు. హైదరాబాద్, బెంగుళూరులో కూడా ఉంటారనుకోండి. అంటే మెజెస్టిక్, మారతల్లి ఈ ఏరియాస్‌లో మన తెలుగు వాళ్ళు ఉంటారు. మోస్ట్‌లీ ఇన్ని వేరే వేరే ప్లేసెస్ నుంచి పీపుల్ ఒక్క చోట ఉన్నప్పుడు మీరు చాలా కల్చరల్ షాక్స్ అనేవి ఫీల్ అవుతారు. వాళ్ళ హ్యాబిట్స్, డ్రెస్సింగ్, వే ఆఫ్ థింకింగ్ దీనివల్ల మీకు అదర్ దెన్ మీ విలేజ్ వేరే స్టేట్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ మీద మీకు ఎక్స్‌పోజర్ పెరుగుతుంది కరెక్టే. కానీ వాళ్ళతో కొన్ని డిఫరెన్సెస్ కూడా రావచ్చు. మోస్ట్‌లీ పీజీస్‌లో మీ రూమ్‌మేట్స్‌తో అంత బాండ్ పెంచుకునే స్కోప్ అయితే ఉండదు. ఎందుకంటే మీరు పీజీ రూమ్‌మేట్స్ అందరూ ఆఫీస్‌కి వెళ్తారు, వస్తుంటారు, పడుకుంటారు, లేస్తారు. ఇదే రిపీట్. ఈ డైలీ రొటీన్‌లో మీ రూమ్‌మేట్స్‌తో బాండ్ పెంచుకునే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మెయిన్‌లీ పీజీస్‌కి వెళ్ళే వాళ్ళ మైండ్ సెట్ టైం మొత్తం ఆఫీస్‌లోనే అయిపోతది. రాత్రి వెళ్లి పడుకోవడానికే కదా పీజీ ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటాం. సో, రూమ్‌మేట్స్ మధ్య ఇంటరాక్షనే ఉండదు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నెవర్ టాక్ టు యువర్ రూమ్‌మేట్స్ ఇన్ పీజీ అబౌట్ పాలిటిక్స్ ఆఫ్ దేర్ స్టేట్ ఆర్ యువర్ స్టేట్. లేకపోతే క్యాస్ట్ గురించి మాట్లాడకండి, లాంగ్వేజ్ గురించి మాట్లాడకండి. పెద్ద పెద్ద గొడవలై ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో, ఎప్పుడు కూడా వీటి జోలికి వెళ్ళకండి. సెవెంత్ థింగ్ రూల్స్. పీజీలో ఎక్కడ లేని రూల్స్ ఉంటాయి. అన్ని పీజీస్‌లో అని నేను చెప్పను. కానీ కొన్ని పీజీస్‌లో 10:30కి పక్కా క్లోజ్ చేసేస్తాం అంటారు. మనకేమో నైట్ షిఫ్ట్ ఉంటుంది. ముందు మాట్లాడుకోవాలి. లేదా ఫోన్ చేసి డోర్లు తీయమనాలి. ఇలాంటి రూల్స్ ఉన్న చోట చూసుకోండి. మీకు నైట్ షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటే అలాంటి పీజీకి షిఫ్ట్ చేసుకోండి. అంటే నాకు అన్ని వేళలా ఓపెన్‌గా ఉండే ఒక పీజీని చూస్ చేసుకోండి. లేకపోతే ఏందంటే వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుకోవడం ఇదంతా కూడా పెద్ద తలకాయ నొప్పనమాట. తర్వాత ఎయిత్ పాయింట్ ది ఫైనాన్షియల్ యాంగ్జైటీ. పీజీలో ఉండడం వల్ల ఫ్రీడమ్ వచ్చింది. ఇంట్లో రూల్ రెగ్యులేషన్ లేదు. కానీ అదే టైంలో ఫైనాన్షియల్ యాంగ్జైటీ కూడా స్టార్ట్ అవుతుంది. రెంట్ ప్లస్ ఫుడ్ ప్లస్ కమ్యూట్ ప్లస్ యుటిలిటీస్ అది మీ ఎర్లీ సాలరీలో సగం వీటికే వెళ్ళిపోతాయి. మీరు సేవ్ చేయాలనుకుంటారు కానీ అవ్వదు. పీజీ సర్వైవల్ అంటే బడ్జెట్ మేనేజ్మెంట్ కూడా. రెంట్ ఎలా నెగోషియేట్ చేయాలి, బిల్స్ ని ఎలా స్ప్లిట్ చేయాలి, ఈ లైఫ్ హ్యాక్స్ మీరు ఇక్కడే నేర్చుకుంటారు అనమాట. ద నైన్త్ థింగ్ డిపాజిట్ వార్. ఈ డిపాజిట్ వార్ పీజీస్ లో చాలా చోట్ల ఉండదు, కానీ కొన్ని కొన్ని ఊర్లో అయితే ఉంటుంది. పీజీలో రెంట్ ఒక ప్రాబ్లం అయితే సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇంకో ప్రాబ్లం. మీరు జాయిన్ అయ్యేటప్పుడు డిపాజిట్ మనీ తీసుకుంటారు, అందరు తెలిసిందే. కానీ పీజీ చేంజ్ అవ్వాలి అంటే 1 మంత్ ముందు నోటీస్ ఇవ్వాలి. ఆ 1 మంత్ తర్వాత కూడా మీకు మనీ పూర్తిగా వస్తుందో లేదో తెలీదు. నువ్వు యూజ్ చేసిన కుర్చీ కలర్ పోయింది, బెడ్ డ్యామేజ్ అయింది, ఇన్ని చెప్తా ఉంటారనమాట. మంచి వాళ్ళైతే పర్లేదు, కొంతమంది పీజీ ఓనర్స్ ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోమంటారు. కానీ కొంతమంది మాత్రం విసిగించేస్తారు. అండ్ 10th లాస్ట్ చెక్ లిస్ట్ బిఫోర్ యూ మూవ్ టు పీజీ. ఫస్ట్ పీజీలో జాయిన్ అయ్యే ముందు ఇవన్నీ చూసుకోవాలి. బెడ్ బగ్స్ ఉన్నాయా లేదా, ఉంటే పడుకున్నప్పుడు చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది, అది చెక్ చేసుకోండి. వెంటిలేషన్ లేకపోతే బెడ్ బగ్స్ వచ్చేస్తాయి. అంటే గాలి లోపలికి రాకపోతే బెడ్ బగ్స్ వచ్చేస్తాయి అనమాట. ఎంతో కొంత ఎండ పడాలి, లైటింగ్ బాగుండాలి. తర్వాత లాకర్స్ అన్నిటికంటే మెయిన్. మీ వాల్యుబుల్ వస్తువులు ఎన్నో కొన్ని ఉంటాయి. మెయిన్ గా ఆఫీస్ కి వెళ్తున్నారంటే మీ పర్ఫ్యూమ్స్ కానీ, మీ వాచెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. అవన్నిటికీ లాకర్స్ మంచిగా ఉన్నాయో లేదో చూసుకోండి. మీ రూమ్ 4 మెంబర్స్ ఉంటే అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటే పర్లేదు. మీ రూమ్ లో ఎవరి దగ్గర ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ లేదు, మీ ఒక్కరి దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా దాని మీద ఎవరో ఒకరు కన్ను పడుతుంది. ఈ మధ్య కాలంలో చూసాం పీజీలోకి వచ్చి ల్యాప్టాప్లు కూడా తీసుకెళ్లిపోతున్నారు. అండ్ ద మెయిన్ థింగ్ సీసీ క్యామ్స్ ఉండేలా చూసుకోండి. మీ దగ్గర వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే మీకు ఒక అనదర్ లేయర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట ఈ సీసీ కెమెరాస్ వల్ల. తర్వాత వాటర్ అండ్ ఫుడ్. అన్నిటికంటే మెయిన్ ఫుడ్ అండ్ వాటర్. బేసిక్ తాగడానికి క్లీన్ వాటర్ కావాలి, తినడానికి మంచి ఫుడ్ కావాలి. ఇలా ఉండేలా చూసుకోండి. తర్వాత పీజీ లైఫ్ అనేది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిది. పీజీ లైఫ్ అంటే జస్ట్ స్ట్రగుల్ కాదు, ఇది మీ కెరీర్ కి ఒక ట్రైనింగ్ గ్రౌండ్. మీరు పీజీలో షేర్డ్ స్పేస్, ఆడ్ అవర్స్, కల్చరల్ మిక్స్ ఇన్ని సర్వైవ్ అయ్యారంటే మీరు కార్పొరేట్ వరల్డ్ కి చాలా క్విక్ గా అడాప్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి. ఈ రెసిలియన్స్ ని మీకు జాబ్ లో కూడా హెల్ప్ అవుతుంది. అలాగే జీవితంలో కూడా ఎప్పుడో అప్పుడు మీరు ఇక్కడ పడిన కష్టం అంతా కూడా హెల్ప్ అవుతుంది. సో అందుకని మీరు ఎక్కువ ఆలోచించకుండా మంచి పీజీ చూస్ చేసుకొని లైఫ్ ని కరెక్ట్ గా లీడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.